హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య అది వర్షాల వల్ల, తుఫాను వల్ల తోటలో అరటి చెట్టు పడిపోయిందండి. పడిపోయినా కూడా గెల బాగానే ఉంది. చెప్పాలంటే మన పాలిట కల్పవృక్షం అండి అరటి చెట్టు. ఎందుకంటే మనం ఆకుల నుండి పువ్వులు, పళ్ళు, తర్వాత అరటి దవ్వ అన్నీ కూడా మనం ఉపయోగించుకుంటాము, ఏది వదలము. అలాంటి చెట్టుని మన వాళ్ళు కొంతమంది మాకు అరటి చెట్టు అచ్చుబాటు రాదండి, మేము వేసుకోమండి ఇంటి దగ్గర అని అంటుంటారు. ఎందుకు అంటే అది అరటి ఆకులు కట్ చేసినప్పుడు కానీ, పువ్వులు కట్ చేసినప్పుడు కానీ, గెల కట్ చేసినప్పుడు కానీ అందులో నుంచి ఒక ద్రవ పదార్థం లాంటిది మన మీద పడిందనుకోండి, బట్టలు మరకలైపోతాయి, పర్మనెంట్గా ఉండిపోతుంది అది. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి, నేను మీతో షేర్ చేసుకోవాలని ఇలా చెప్తున్నాను. కాబట్టి ఏం కాదు, చెట్టుని మనం ఇంటి దగ్గర కూడా ఒక మారుమూల ప్రాంతంలో వేసుకుంటే ఎంచక్కా మనకి పువ్వులు, పళ్ళు, కాయలు అన్నీ ఇస్తుందండి అరటి చెట్టు. దానివల్ల మనకి ఎలాంటి హాని జరగదండి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడో చోట వేయండి. థ్యాంక్